ఐవీఎఫ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. అలానే ఇక్సీ అని కూడా వింటుంటారు. అది ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. యాక్చువల్లీ రెండు కూడాను అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీసే. బట్ మనం పిండాన్ని తయారు చేసే విధానం డిఫరెంట్ అంతే. ఐవీఎఫ్ ఎవరు చేస్తామంటే అన్ని ఫ్యాక్టర్స్ అంటే ట్యూబ్స్, ఓవరీస్, గర్భాశయము, హస్బెండ్ సెమెన్ ఇవన్నీ బాగుండి హార్మోన్స్ బాగున్నా కూడా న్యాచురల్ ఫెయిల్ అయ్యి ఐయుఐ కూడా ఫెయిల్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ న్యాచురల్ ఐయుఐ ఫెయిల్ అయితే పిండం ఏర్పడటమో అతుక్కోవటమో జరగట్లేదు కాబట్టి లోపల మనం దాన్ని చేసి మనమే బేబీని తయారు చేసి లోపల పెడతాం. అదొకటి. ఇంకొకటి డైరెక్ట్గా ఐవీఎఫ్ చేసే పేషెంట్స్ ఎవరంటే ఏజ్ మోర్ దెన్ 35 ఉండి ఎగ్ రిజర్వ్ అంటే ఆడవాళ్ళలో ఎగ్స్ బాగా తగ్గిపోయినప్పుడు, మగవాళ్ళల్లో కౌంట్ అంటే బేసిక్గా స్పర్మ్ కౌంట్ అనేది 10 మిలియన్ కంటే తక్కువ కౌంట్ ఉంటే గనక డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్తాము. పుట్టుకతోనే 2 ట్యూబ్స్ గనక బ్లాక్ అయిపోతే పిండం ఏర్పడే అవకాశం మన బాడీలో ఉండదు కాబట్టి మనం ఐవీఎఫ్కి వెళ్తాం.